హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చేసి పద్మావతి వ్లాగ్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి క్రాస్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా ఉంటుందండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నేను చెప్పడం కంటే చూస్తే చాలా బాగా అర్థమైపోతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చండి, మెయిన్ క్లాత్ అయితే మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం కరెక్ట్ మెజర్మెంట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటాం కాబట్టి మనం మెయిన్ క్లాత్ మీదంగా లైనింగ్ క్లాత్ని పెట్టేసి చుట్టూ మనం కుట్లు అనేది అంటే జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఓకేనా. కట్ చేసేసుకున్న తర్వాత డాట్స్ అండి, డాట్స్ అయితే చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. డాట్స్ వేసుకోవడం కూడా. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఓకేనండి. ఈ విధంగా డాట్స్ని అయితే వేసిన తర్వాత మనం లోపల సైడ్ నుంచి చేయి పెట్టి చూసినామంటే అంటే మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలకి. అంటే మనం 3 వేళ్ళు అనమాట, 3 వేళ్ళు 3 డాట్స్ లోపల చేయి పెట్టి చూసినామని అంటే వీ షేప్ అనేది రావాలి చూడండి ఇక్కడ అనమాట. అలా వీ షేప్ వచ్చింది అని అంటే మనకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అలా వచ్చిందని అంటే ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి షేప్ పట్టీ. షేప్ పట్టీని మన మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే 2 పార్ట్స్ని అయితే ఒకేసారి మనం ఏ పార్టీ ఏ విధంగా పెట్టాలి ఏంటిది అనేది తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ముందుగానే రెండింటిని పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు కానీ స్టిచ్ చేసుకోవాలి, లేకుంటే చేయకూడదండి. మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది అనమాట. ప్రాబ్లం అని అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఇటు పక్క పెట్టాల్సింది ఇంకొక సైడ్ అంటే రైట్ సైడ్కి జాయిన్ చేయాల్సిన షేప్ పట్టీని లెఫ్ట్ సైడ్ చేసేయడం అలాంటివి జరుగుతుంటుంది. ఓకేనా. ఇంకా షేప్ పట్టీని కూడా మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు చూసుకోండి మీరు. ఇక్కడ చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఓకేనా. ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము జాయిన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇదే అంటే డబుల్ కుట్ అనేది కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా అదే క్లాత్ని మళ్ళీ కింది వైపున తిప్పేసుకొని మన ఫ్రంట్ పార్ట్ని లోపలికి అనుకొని షేప్ పట్టీ యొక్క లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇంకా జాయిన్ చేసిన ఒకసారి రెండు సార్ల కుట్లు అనేది వేసుకోవాలి, డబుల్ కుట్లు అనమాట. నెక్స్ట్ అయితే లోపల నుంచి క్లాత్ గుంజేసినామనంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవడమే అంతే. ఇంకా ఇంకో పార్ట్ కూడా చూపిస్తున్నాను, చూసుకోవచ్చండి. చాలా బాగా అర్థమవుతుంది ఇది చూసారనంటే. ఓకేనా. ముందు పార్ట్ కంటే ఈ పార్ట్ ఇంకా మంచిగా ఫస్ట్ కుట్టిన పార్ట్ కంటే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా చేసుకోవాలి. లోపల ఫోల్డ్ చేసిన పార్ట్ మీద అయితే అస్సలు కుట్టు పడకూడదండి. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని బయటికి తీసేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట, రాదు. అందుకని కుట్టు పడకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా. అంతేనండి. చాలా నీట్గా ఉంది కదా. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.